బిడ్డల చాలా క్యాచీ టైటిల్. ఎందుకంటే ఇప్పుడున్న అందరూ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే. గూడు రిక్షాలో టూరింగ్ ప్యాకేజ్లో ఈ అనౌన్స్మెంట్ విన్నవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఒక మంచి క్యాచీ టైటిల్తో సినిమా చేస్తున్నారు. సినిమాల్లో ఉండే ఒక కీలకమైన సమస్యని విస్తృతంగా తీసుకుని రామిరెడ్డి చాలా ఈ పాయింట్ ని చాలా అందంగా డీల్ చేశాడు. ఆసిఫ్ మౌర్యాని చాలా బాగున్నారు. ఆసిఫ్ వాళ్ళ బ్రదర్ మస్తాన్ ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరు యంగ్స్టర్స్. ఐకా ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు. ఎంత పెద్ద విషయాన్ని సరే చిన్న అడుగుతో మొదలవుతుందని ఈ ఐకా ప్రొడక్షన్స్ లైకా ప్రొడక్షన్స్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పాట ఫస్ట్ చాలా బాగుంది. సాంగ్ చూశాను. శ్రీమణి రైటర్స్ లో మణిపూర్ లాంటి చాలా బాగా రాశారు. బడిలో పాపంలా గుడిలో దీపంలా నాలో నువ్వు ఉన్నావు. ఈ లైన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ సాంగ్ చాలా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే లిరికల్ వాల్యూస్, ఆ పిక్చరైజేషన్, ఆ హీరో హీరోయిన్ చక్కగా ఉన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. రామిరెడ్డికి మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే మ్యూజిక్ అజయ్, కెమెరా మోహన్, ఈ ప్రొడ్యూసర్ మస్తాన్, ఆసిఫ్ ఖాన్, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ చిన్న సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రామిరెడ్డి గారు సార్ ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ ఉందని చేస్తే బాగుంటుంది అన్నారు. నేను మిర్చి మాధవ్ గారు పేరు కింద చేశాను. హీరో ఆసిఫ్ ఖాన్ గారికి పేరు ఇచ్చాను. నన్ను ఇప్పుడు దాకా చాలా సినిమాలు సీరియస్ క్యారెక్టర్ కింద సాఫ్ట్ క్యారెక్టర్ కింద చూస్తుంటారు. కానీ ఇందులో కొంచెం అంటే కామెడీ పరంగా కొంచెం నా చేత ప్రయోగం చేయించిన ఈయన. సో దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో సాంగ్ అండ్ టీజర్ ఆడియన్స్తో లాంచ్ చేయించాలనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంతే డిఫరెంట్గా మా మూవీ కూడా ఉంటుంది. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. దాంతో పాటు సినిమా కూడా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేడే విడుదల మన అభిమాన థియేటర్లో తప్పక చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ప్రేక్షకులందరికీ. ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో జనాలతోనే రిలీజ్ అని చెప్పించి ఒక అనౌన్స్మెంట్ చేయగానే కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి. ఒక్కొక్కరు డిఫరెంట్గా చేశారు. వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్. దాని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీడియా వాళ్ళకి. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్లారు. కొన్ని వేల మెసేజ్లు, వాళ్ళు చేసిన రెస్పాన్స్, వాళ్ళు చేసిన మెసేజ్ చూస్తుంటే నాకు చాలా, అసలు నేను ఇంత నమ్మలేదు. చాలా బాగా వచ్చినాయి మెసేజ్లు. అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళ మీడియా మొత్తం వెనుక ఉండి నడిపిస్తున్న సురేష్ గారికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ముందు ఈ సాంగ్ గురించి చెప్పుకోవాలి. శ్రీమణి గారు చాలా అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు. బేసిక్ ఏంటంటే ఆయన చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు అమ్మ అనకుండా అన్నాడేమో. మేబీ ఆయన బాడీలో చాలా అక్షరాలు పుట్టుకొస్తాయి. 5 నిమిషాల్లో సాంగ్ రాసేంత కెపాసిటీ ఆయనకు ఉంది. ఖచ్చితంగా మంచి సాంగ్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు, నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ గారు చాలా బాగా పాడారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒకటి చెప్పాలి. నాకు నచ్చేదాకా తను అసలు నువ్వు కాంప్రమైజ్ కాకు, నీకు కావాలంటే 10 వర్షన్లు కూడా చేపిస్తా అని చెప్పించి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ సాంగ్స్తో పాటు అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి. మీరు ఎంకరేజ్ చేయాలి అది. నెక్స్ట్ నేను మాట్లాడేది ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి. యాక్చువల్లీ నజరుల్లా ఖాన్ గారు, మస్తాన్ గారు ప్రొడ్యూసర్స్. అన్ఫార్చునేట్లీ నజరుల్లా ఖాన్ గారు ఈ మధ్య మన నుంచి దూరం అయ్యారు. ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మస్తాన్ గారికి చాలా థ్యాంక్స్. మా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలంటే కాశీ గారు చాలా బాగా చేశారు. నెక్స్ట్ అప్పాజీ గారు, మాధవి గారు, అశోక్ భయ్య, ఆనంద్, నవీను, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఆర్టిస్టులు. కృష్ణ కూడా మా సినిమాలో యాక్ట్ చేసింది. చాలా థ్యాంక్ యూ. యాంకరింగ్ ఒప్పుకుంది. రమ్యకి, అందరికీ, మా మేనేజర్, మా అజయ్ గారికి అందరికీ థ్యాంక్స్. ఆదిత్య అందరికీ థ్యాంక్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఉండేది సినిమాలోకి రావాలని. అది చాలా మందికి ఉంటుంది బేసిక్గా, కామన్ డ్రీమ్. ప్రతి ఒక్క మన బేసిక్గా మన ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయికి ఉన్న డ్రీమ్ అది. కానీ దాని గురించి నేను చిన్నప్పటి నుంచి ట్రై చేసుకుంటూ అండ్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి
షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ నా జర్నీ ఇక్కడి వరకు వచ్చిందండి. అంటే సినిమా చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి మీ అందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక మంచి కాన్సెప్ట్తో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా. మా సినిమాకి వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. 2 hours 10 minutes హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా చూసుకొని ఆనందంగా బయటకు వెళ్తారని చాలా నమ్మకంగా చెప్తున్నాను. అండ్ మా టీం, మా డైరెక్టర్ గారు, నేను ఫస్ట్ ఆయన స్టోరీ నాకు నరేట్ చేసిన దగ్గర నుంచే నాకు ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే చాలా బాగా డీల్ చేసి చాలా బాగా తీశారని నమ్మకంతోనే ఆయనతో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకొని డబల్ అవుట్పుట్, మంచి అవుట్పుట్ నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ రాము గారు. అండ్ మా టెక్నీషియన్స్, కెమెరామెన్ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య గారు అండ్ శ్రీమణి గారు, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారండి. అవుట్పుట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉంది.